ప్రపంచంలో ఇప్పుడు అణ్వస్త్రాల కంటే కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కే పోటీ ఎక్కువైపోయింది. గల్ఫ్ వార్ లో అమెరికా వాడిన ఆయుధ వ్యవస్థతో పాటు అసలు ఏఐ బేస్డ్ వెపన్స్ కి గిరాకీ పెరిగిపోయింది. అమెరికా ఏకంగా తన డిఫెన్స్ బడ్జెట్ లో అటానమస్ అటాకింగ్ సిస్టమ్స్ కోసమే $13 బిలియన్ ఖర్చు పెట్టబోతుందనే విషయం అర్థం చేసుకోండి. ఒక్క అమెరికానే కాదు, ప్రతి దేశం కూడా ఇదే వేలం వేరి ప్రదర్శిస్తుండటంతో ఆయుధ పోటీ ఎక్కువైపోయింది. చైనాలోని ఆ ఒక్క పరేడే ప్రపంచ ఆయుధ పోటీకి కారణమా? 8 నెలల క్రితం బీజం ఇప్పుడు తారాస్థాయికి. ప్రపంచ యుద్ధాల్లో ఏఐ వెపన్స్, వాటంతటా అవే విరుచుకుపడే మారణాయుధాల తయారీ. జస్ట్ రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, దెబ్బకి టార్గెట్ ఫినిష్. 2025 సెప్టెంబర్ 3న చైనా పరేడ్. చైనా ఆర్మీ డేకి రష్యా, నార్త్ కొరియా అధ్యక్షులు హాజరు కావడంతో పాటు ఆ దేశపు రెడ్ ఆర్మీ సత్తాని వీక్షించారు. దీన్ని మరొకరు కూడా సైలెంట్ గా వీక్షించారు. ఆయనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఎప్పుడైతే చైనా తన ఆయుధ సంపత్తిని, అటానమస్ డ్రోన్లను ప్రదర్శించిందో వెంటనే ట్రంప్ అమెరికా రక్షణ రంగ బడ్జెట్ ని పెంచడం కాదు, ముందు మొత్తం ప్రోగ్రామ్స్ ని రీవ్యాంప్ చేయమని, మోడర్న్ టెక్నాలజీని అడాప్ట్ చేయాలని ఆదేశించారు. సీన్ ఇక్కడ కట్ చేస్తే ఇప్పుడు గల్ఫ్ వారులో అత్యాధునిక ఆయుధాలు, డ్రోన్లను వాడారు, ఇంకా వాడుతున్నారు కూడా. ఓ రకంగా అసలు ప్రపంచ యుద్ధ రంగంలో ఏఐ వార్ఫేర్ పోటీ నెలకొన్నది. అమెరికాకు చెందిన ఆండ్యూరిల్ గ్రూప్ ఏఐ బేస్డ్ మారిటైమ్ సర్వైలెన్స్ డ్రోన్స్ తయారీలో అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించింది. చైనా ఏదైతే తన పరేడ్ లో ప్రదర్శించిందో అదే ఓరైస్ తరహా డ్రోన్లను సిద్ధం చేసింది. ఇదంతా కూడా 3 నెలల్లో చేసింది ఆ కంపెనీ. అప్పటికే స్టార్టప్ గా ఆండ్యూరిల్ గ్రూప్ కి పేరున్నా చైనా చేసిన మిలిటరీ పరేడ్ ఆ సంస్థ కెపాసిటీకి పరీక్ష పెట్టింది. అటానమస్ గా వాటంతటా అవే దాడి చేసేలా డిజైన్ చేసిన ఈ డ్రోన్లకి ఇప్పుడు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. వేగం, ఎత్తు, సామర్థ్యం ఈ అంశాల్లో ఎక్కడా మనుషుల ప్రమేయం లేకుండా, ప్రాణ నష్టం కలగకుండా డిజైన్ చేసిన ఈ అటాకింగ్ డ్రోన్లు ఇప్పుడు యుద్ధ రంగంలో పెద్ద హాట్ టాపిక్. ఇవి ఎలా పనిచేస్తాయంటే, ముందు ఓ శాటిలైట్ ఇమేజ్, దానిపై జస్ట్ మౌస్ తో క్లిక్ చేస్తే చాలు టార్గెట్ ని ఫినిష్ చేయొచ్చు. ముందు అక్కడ కనబడే భవంతుల దగ్గర ఎన్ని ట్రక్స్ ఉన్నాయో వాటిపైన మౌస్ సెలెక్ట్ చేసి టార్గెట్ అని ఫిక్స్ చేస్తే చాలు ఏఐ సాఫ్ట్వేర్ అక్కడ ఎలాంటి ఆయుధం, దానికి ఎంత ఇంధనం అవసరం, పేలుడు పదార్థం ఎంత అవసరం అంతా సిద్ధం చేసి దాడి చేసే వ్యూహం కూడా తయారు చేస్తుంది. ఇదే ప్రాజెక్ట్ మావెన్ గా పిలుస్తారు. జస్ట్ మౌస్ తో రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, అంతే, దెబ్బకి అవతలి టార్గెట్ ఫినిష్ అయిపోతుంది. అందుకే ఈ తరహా ఏఐ ఆయుధ పోటీ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం 6వ సంవత్సరంలో ప్రవేశించింది. దీంతో రష్యా యుక్రెయిన్ ఆయుధాల విషయంలో ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని కోరుకుంటున్నాయి. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్, భారత్ కూడా ఈ పోటీలో ఉన్నాయి. దీంతో అసలు ఇది ఒకప్పుడు న్యూక్లియర్ వెపన్స్ కోసం ఎలాగైతే ఒకరి తర్వాత ఒకరు పోటీ పడ్డారో, ఇప్పుడు అలానే ఈ కృత్రిమ మేధస్సుతో నడిచే ఆధునిక డ్రోన్ల కోసం పోటీ పడుతున్నారు. 2017లోనే పుతిన్ ఏఐలో ఎవరు ముందుంటారో వారే ప్రపంచాన్ని శాసిస్తారని ప్రకటించారు. 2024లో జిన్పింగ్ కూడా యుద్ధ రంగంలో టెక్నాలజీనే ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఈ ఏడాది జనవరిలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అమెరికా ఆర్మీలోని ప్రతి విభాగం ఏఐని అడాప్ట్ చేసుకోవాలని ఆదేశాలిచ్చారు. అలానే అమెరికా రక్షణ బడ్జెట్ లో అటానమస్ సిస్టమ్స్ కోసం $13 బిలియన్ కావాలని కోరారు. అంటేనే ఈ వేలం వెర్రి ఎక్కడి దాకా పోతుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు భారత్ కూడా అమెరికన్ స్టార్టప్ ఆండ్యూరిల్ తో ఒప్పందాలు చేసుకుంది. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఆండ్యూరిల్ తో భాగస్వామ్యంతో మారిటైమ్ సిస్టమ్స్, కౌంటర్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ CUSS సొల్యూషన్స్, నెక్స్ట్ జనరేషన్ కమాండ్ అండ్ కంట్రోల్ సాఫ్ట్వేర్లు తయారు చేయబోతోంది. మాడ్యులర్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్ కూడా ఈ ప్రాజెక్టులో ఓ భాగంగా తెలుస్తోంది.